మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం. పార్టీలో కొత్త చేరికలకు బ్రేక్ వేసింది. వైసీపీ నుంచి చేరే నేతలను అడ్డుకట్ట వేయాలంటూ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. చేరికల వల్ల టీడీపీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని అధిష్టానం గుర్తించింది. నియోజకవర్గ స్థాయి నేతలను చేర్చుకునే ముందు ట్రాక్ రికార్డులను పరిశీలించాలని టీడీపీ అధిష్టానం ఆదేశాలిచ్చింది. వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తే లాభం కంటే నష్టమేనని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. తొలి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని నియోజకవర్గాల స్థాయి నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల్లోనూ వలస వచ్చిన నేతలను పక్కన పెట్టాలంటూ ఆదేశించింది. ఇక సుదీర్ఘ కాలం నుంచి పార్టీని అంటుపెట్టుకున్నటువంటి నేతలు పేర్లనే సూచించాలని చంద్రబాబు, లోకేష్ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మేరకు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళకి ఇక పార్టీలో ప్రాధాన్యత తగ్గే విధంగా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వారికే ప్రయారిటీ ఇవ్వాలి. వైసీపీ నుంచి చేరే నేతలకు అడ్డుకట్ట వేయాలని కూడా ఇటువంటి నేతల వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉన్నట్లు, ఒకవేళ ఎవరైనా చేరితే కనుక వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనే అంశాలను కూడా పరిశీలించిన తరువాతే చేర్చుకోవాలన్నట్లుగా కూడా ఒక కీలక నిర్ణయాలు కొన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది పార్టీ చేరికల అంశంలో. మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఎవరైతే టీడీపీలో చేరనున్నారో ఇక మీద వాళ్ళ ట్రాక్ రికార్డు ఎన్ని అంశాలు పరిశీలించటము, వీటన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ డెసిషన్ అధిష్టానం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరికలకు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చేటటువంటి నేతలకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ ట్రాక్ రికార్డుకి అనుగుణంగా కూడాను పార్టీలో చేరికలకు సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నా అంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో ఇది పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీకి సంబంధించినంత వరకు కార్యకర్తలకు సంబంధించి నష్టం కలుగుతుందంటూ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించినంత వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి అత్యధికంగా చేరికలు వస్తున్నటువంటి నేపథ్యం, ఈ చేరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలకు సంబంధించి వాళ్ళ ట్రాక్ రికార్డుకు అనుగుణంగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు నియోజకవర్గంలో గతంలో ఉండేటటువంటి వాళ్ళ ట్రాక్ రికార్డుకు అనుగుణంగా కూడాను వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలని, అదే విధంగా పార్టీలో ఉండేటటువంటి క్రియాశీలక నేతలకు సంబంధించినంత వరకు వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా కూడా పార్టీలో చేరికలు చేయాలంటూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అంతా ఉంది. వైసీపీ నేతలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఉండేటటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు కూడా పార్టీకి సేవ చేస్తూ వస్తున్నటువంటి కార్యకర్తలు కానీ అదే విధంగా నాయకులు ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే నియోజకవర్గాల్లో చేరికలు చేయాలంటూ కూడా అధిష్టానం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా కూడా ఆదేశాలు జారీ అయినట్టుగా సమాచారం అవుతా ఉంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు పార్టీకి సంబంధించినంత వరకు కొత్త చేరికలు ఏవైతే ఉన్నాయో చేరికలకు సంబంధించినంత వరకు ఆ నాయకుడి యొక్క ట్రాక్ రికార్డు అనుగుణంగానే అదే విధంగా ట్రాక్ రికార్డుతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినంత వరకు కూడాను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కానీ నాయకులు అదే విధంగా వాళ్ళకి అనుగుణంగా ఉండేటటువంటి వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ అనంతరం కూడా వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి, లేదనుకుంటే పార్టీలోకి తీసుకోవద్దంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు మరికొన్ని ఏదైతే రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యం, ఏదైతే ఒకవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పట్టు బిగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పట్టు బిగించాలంటే సీనియర్లతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించినంత వరకు వాళ్ళ అభిప్రాయం అనుగుణంగానే అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా పట్టుకొని నడిపించేటటువంటి నేతలు కానీ కండువా కప్పుకునేటటువంటి నాయకులే కీలకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో వాళ్ళకి అనుగుణంగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ ట్రాక్ రికార్డుకి సంబంధించినంత వరకు కూడా పార్టీ మారేటటువంటి వాళ్ళ ట్రాక్ రికార్డు సరిగ్గా ఉండేటటువంటి నేతలనే కూడా తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 2029 ఎన్నికలకు సంబంధించినంత వరకు సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే జయంగా కూడా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్. ఇక పార్టీలో చేరేటువంటి వారితో కూడా అంటే వైసీపీ నుంచి చేరే వారితో ఎక్కువ లాభం కంటే నష్టమే ఉండేటట్లు ఒక ఎనాలిసిస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలో రావడం, 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అప్పటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్, అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు కానీ స్థానికంగా ఉండేటటువంటి పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైతే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటటువంటి నాయకులు ఉన్నారు, ప్రజా సంక్షేమం కన్నా వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటటువంటి నాయకులు ఉండేటటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పార్టీ కొండవాని భుజాల మీద వేసుకుంటూ మోసేటటువంటి నేతల అభిప్రాయాన్ని పూర్తిగా కూడా పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చేటటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా స్థానిక సంస్థలతో పాటుగా అక్కడ ఉండేటటువంటి నేతలకు సంబంధించి క్రియాశీలకమైనటువంటి పదవులు అందించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి పదవులు ఇచ్చేటటువంటి తరుణంలో పార్టీకి సంబంధించినంత వరకు మేజర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉండబోతా ఉందంటూ కూడా అధిష్టానం గుర్తించినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ ఫిరాయింపులు కానీ పార్టీ నుంచి మారేటటువంటి వాళ్ళకి అధికారం కట్టబెడుతుందంటూ కూడా పూర్తిగా ఎవరైతే కార్యకర్తలు అసహనం వ్యక్తం అవుతున్నటువంటి తరుణం, ఈ తరుణంలోనే అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే పార్టీ నుంచి మారుతా ఉన్నారో వాళ్ళ ట్రాక్ రికార్డుకు అనుగుణంగానే, ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు కానీ ఆయన ట్రాక్ రికార్డు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఆ నాయకులు ఆమోదిస్తేనే మాత్రమే తీసుకోవాలి, లేదనుకుంటే పార్టీ నుంచి వాళ్ళని తీసుకోకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి సేవ చేసేటటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పార్టీ నుంచి జంప్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి పదవులు కట్టబెట్టడం అయితే మాత్రం పార్టీలో ఉండేటటువంటి నేతలు అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటుగా అటువైపు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, దాంతో పాటుగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అధిష్టానం అది గుర్తించింది, దానికి అనుగుణంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు క్రియాశీలకంగా వ్యవహరించేటటువంటి మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఎవరైతే ట్రాక్ రికార్డు మంచిగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి నేతలను ఆహ్వానిస్తూ ట్రాక్ రికార్డు బాలినటువంటి నేతల్ని రిజెక్ట్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా పార్టీకి ముందు నుంచి కూడా ప్రాధాన్యతనిస్తూ పార్టీకి సంబంధించినంత వరకు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ పార్టీని తన చేతుల మీద భుజాల మీద నడిపించేటటువంటి నేతలకే బాధ్యతలు ఇవ్వాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భారత్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మనీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక టీడీపీ పార్టీలో చేరేందుకు కూడా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంది. ముందుగా కూడా పార్టీలో ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ మాత్రం కూడా నష్టం చేకూరకుండా కూడా కొన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక కొత్తగా ఎవరైనా చేర్చుకోవాలన్నా కానీ వాళ్ళ ట్రాక్ రికార్డు పరిశీలించి ట్రాక్ రికార్డు బాగుంటేనే ఆ నేతలకు టీడీపీలోకి వైసీపీ నుంచి ఎంట్రీ ఉంటుంది.